ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు ఏడు గుర్రాలు. చాలా కాలం క్రితం ఒక అరణ్యానికి సమీపంలో ఒక పేద కుటుంబం నివసిస్తూ ఉండేది. భార్య, భర్త, ఇద్దరు కొడుకులు ఎంతగా ఒళ్ళు విరుచుకొని శ్రమపడినా కడుపు నిండా తిండే ఉండేది కాదు. బట్టల మాట చెప్పనే అవసరం లేదు. ఛీ, ఈ బతుకు బతికే కన్నా ఊళ్ల వెంబడి తిరిగి అడుక్కు తినటం మేలు అని పెద్ద కొడుకు ఒకనాడు తూర్పు తెల్లవారుతుండగా బయలుదేరి కనుచీకటి పడేదాకా నడిచి ఒక రాజభవనం చేరుకున్నాడు. భవనం ముందు మెట్ల మీద స్వయంగా నిలబడి ఉన్న రాజు వాణ్ణి చూసి, ఎవరు నువ్వు, ఎక్కడికి నీ ప్రయాణం అని అడిగాడు. ఒక చోటికని లేదు, ఎక్కడ పుట్టగడిస్తే అక్కడికే అన్నాడు పేదవాడి పెద్ద కొడుకు. నీకు పని కావాలన్నమాట. నా 7 గుర్రాలను కాస్తావా? నీకు వేరే జీతం ఇవ్వను. రోజల్లా గుర్రాల వెంట తిరిగి సాయంకాలం ఇంటికి వచ్చి గుర్రాలేం తిన్నది, ఏం తాగింది నాకు చెప్పాలి. నిజం చెప్పావంటే నీకు నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను. అబద్ధమాడినట్టయితే చావగొట్టి పంపేస్తాను అన్నాడు రాజు. పేదవాడి పెద్ద కొడుక్కు ఇదేమంత కష్టమైన పనిగా కనిపించలేదు. వాడికప్పుడే తాను రాజుగారి అల్లుడైపోయినంత ఆనందం కలిగింది. మీ గుర్రాలను కాయటానికి నన్ను పెట్టుకోండి మహారాజా అన్నాడు వాడు. మర్నాడు వాడు తూర్పు తెల్లవారుతుండగానే గుర్రపుశాలకు వెళ్ళాడు. కాసేవాడు 7 గుర్రాలను వదిలిపెట్టాడు. అవి తెల్లని అందమైన గుర్రపు పిల్లలు. బయటికి వస్తూనే శరవేగంతో బీళ్లకేసి పరిగెత్తసాగాయి. పేదవాడి పెద్ద కొడుకు కాలిసత్తువ కొద్దీ వాటి వెనక దౌడు తీశాడు. గుర్రాలు ఎక్కడా ఆగకుండా కొండల పక్కగా పరిగెత్తసాగాయి. పోయిన కొద్దీ వాటి వేగం హెచ్చింది గాని తగ్గలేదు. ఎక్కడ చూసినా బోలెడంత పచ్చిక మేత ఉన్నప్పటికీ అవి మేయటానికి ఆగలేదు. కొండల దాకా వచ్చేసరికి పేదవాడి పెద్ద కొడుకు ఇక పరిగెత్తలేకపోయాడు. వాడి శరీరం అంతా చెమటతో తడిసిపోయింది. ఆయాసంతో ఎగరొప్పు వచ్చేసింది. కాళ్ళు తడబడుతున్నాయి. కొండ కింద ఒక గుడిసెలో కూర్చొని రాటం తిప్పుతున్న ఒక ముసలిది, రా బాబూ రా, చెమట తుడుస్తాను అని వాణ్ణి ప్రేమగా ఆహ్వానించింది. వాడు ఆశ్చర్యపడుతూ ముసలిదానికేసి చూసి గుర్రాల కోసం చూసేలోపుగా అవి ఎటో వెళ్ళిపోయాయి. ఇక వాటిని తాను అందుకునే ఆశ లేదని నిశ్చయించుకొని పేదవాడి పెద్ద కొడుకు ముసలిదాని గుడిసెలోకి ప్రవేశించాడు. ముసలిది వాడి ఒంటిమీద చెమటంతా తుడిచి విసిరి జుట్టు దువ్వి ఉపచారాలు చేసింది. కాస్త విశ్రాంతి పొందిన మీదట వాడు లేచి నిలబడి, ఇంక నేను తిన్నగా మా ఇంటికి పోతాను. రాజుగారింటికి వెళ్లటం వృధా. వెళ్ళితే రాజుగారు గుర్రాలేం తిన్నాయి, ఏం తాగాయి అని అడుగుతారు. చెప్పలేకపోతే చావగొట్టి పంపేస్తారు. దెబ్బలు కూడా దేనికి అన్నాడు. ఈ మాత్రానికే భయపడతావేం బాబూ? గుర్రాలు గడ్డి తిని నీళ్లు తాగుతాయి. రాజుతో ఆ మాటే చెప్పు అని ముసలిది వాడికి సలహా ఇచ్చింది. సాయంకాలమై గుర్రాలు తిరిగి వచ్చేదాకా పేదవాడి పెద్ద కొడుకు ముసల్దాని గుడిసెలోనే ఉండి వాటి వెనకాలే రాజభవనానికి వెళ్ళాడు. వాణ్ణి చూస్తూనే రాజు, గుర్రాలను జాగ్రత్తగా కాచావా? అవి ఏం తిన్నాయి, ఏం తాగాయి అన్నాడు. గడ్డి తిని నీళ్లు తాగాయి అన్నాడు పేదవాడి పెద్ద కొడుకు. వీణ్ణి పట్టుకు చావ చితక్కొట్టి పంపించేయండి అన్నాడు రాజు కోపంగా తన భటులతో. ముసలిదాని సలహా విన్నందుకు ఒళ్లంతా హూనం చేయించుకొని పేదవాడి పెద్ద కొడుకు సగం ప్రాణంతో ఇంటికి తిరిగి వచ్చాడు. పెద్దవాడు తిరిగి రాగానే చిన్నవాడు తన పొట్ట తాను పోసుకుంటానని ఇంటి నుంచి బయలుదేరాడు. వాడు కూడా రోజల్లా నడిచి చీకటి పడే వేళకు రాజభవనం చేరుకున్నాడు. రాజువాణ్ణి తన గుర్రాలు కాయమని, అవి ఏం తినేది, ఏం తాగేది చెప్పమని, నిజం చెప్తే తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని, అబద్ధం చెప్తే చావగొట్టిస్తానని అన్నాడు. అందుకు సిద్ధపడ్డాడు చిన్నవాడు. మర్నాడు తెల్లవారుతుండగానే గుర్రాలను వదిలారు. అవి పరిగెత్తసాగాయి. చిన్నవాడు వాటికంటే ముందు పరిగెత్తుతూ, రండి, నాతో పందెం వేసి పరిగెత్తండి అని వాటిని ఆహ్వానించాడు. గుర్రాలు కొండ ప్రాంతాన్ని చేరేసరికి ఇంకా వాడు పరిగెత్తుతున్నాడు. వాడి ఒళ్ళు చెమటలు దిగకారుతున్నాయి. అయినా వాడు పరుగు మానలేదు. ఇంతలో వాడు అవ్వ ఉన్న గుడిసెకు సమీపించాడు. రా బాబూ రా, చెమట తుడుస్తాను అని ముసల్ది వాణ్ణి ఆహ్వానించింది. నేను నీకు చిక్కినప్పటి మాట కదా అంటూ వాడు పరుగు తీశాడు. కాని వాడికి అలుపు వచ్చేస్తున్నది. అప్పటిదాకా వాడు గుర్రాలతో సమంగా పరిగెత్తాడు గాని గుర్రాలు ఇంక వాణ్ణి దాటిపోయేటట్టు కనిపించాయి. వాడు అన్నిటికన్నా వెనుకగా ఉన్న గుర్రం జూలు పట్టుకొని ఒక్క ఎగురున దాని వీపు మీద ఎక్కి కూర్చున్నాడు. ఆ గుర్రాలు అలా చాలా దూరం పరిగెత్తి ఒక దట్టమైన అరణ్యం మధ్య ఉన్న ఒక దేవాలయ ప్రాకారం వద్ద నిలిచాయి. అదే వాటి గమ్యస్థానమని గ్రహించి చిన్నవాడు తానెక్కిన గుర్రం మీద నుంచి దిగి ఆలయ ప్రాంగణం కేసి నడిచాడు. గుర్రాలు ఒకటొకటిగా ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టి అందమైన యువకులుగా మారిపోయాయి. ఈ వింత పరివర్తన చూస్తూనే చిన్నవాడు నిర్ఘాంతపోయాడు. ఆ యువకులలో పెద్దవాడు పేదవాడి చిన్న కొడుకును దగ్గరకు పిలిచి తమ విషయం ఇలా చెప్పాడు. మేమేడుగురము రాజుగారి కొడుకులం. మా నాన్న నీకిచ్చి పెళ్లి చేస్తానన్నది మా చెల్లెలినే. దారిలో నిన్ను పిలిచిన ముసలి తొత్తు మాయలమారిది.
అదే తన మంత్రశక్తితో మమ్మల్ని ఇలా మార్చేసింది. దాని మంత్రం ఈ ఆలయం ఆవరణలో పనిచేయదు. అందుచేత మేము పగలు సాధ్యమైనంతసేపు ఇక్కడే మనుష్యులంగా ఉంటాము. మనుష్యులు తినే తిండి తింటాము. మనుష్యులు తాగే పానీయాలు తాగుతాము. మేమేమేమి తింటామో తాగుతామో చూస్తావు గనక ఆ సంగతి మా నాన్నకు చెప్పగానే ఆయన మా చెల్లెలిని నీకిచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత నీ వల్ల మాకొక ఉపకారం కావాలి. ఈ గర్భగుడిలో ఒక కత్తి ఉన్నది. అది మంత్రపూతమైన కత్తి. నీవు దాన్ని తీసుకొని మాతోబాటు ఇంటికి వచ్చి రాత్రి మేము గుర్రపుశాలలో కట్టి ఉన్నప్పుడు ఆ కత్తితో మా తలలు నరికెయ్యి. దానితో మాకీ గుర్రాల రూపం పోయి మనిషి రూపం శాశ్వతంగా వచ్చేస్తుంది. ఈ మాటలు చెప్పి పెద్దరాజు కుమారుడు పేదవాడి చిన్న కొడుకును గర్భగుడిలోకి తీసుకుపోయి ఒక మూల ఆనించి ఉన్న కత్తిని చూపాడు. చిన్నవాడు దానిని 2 చేతులా పట్టుకొని కూడా తేలికగా ఎత్తలేకపోయాడు. గర్భగుడిలోనే చిన్న గుంట ఉన్నది. అందులో ఉన్నది మంత్రజలమని, దాన్ని 3 గుక్కలు తాగమని రాజకుమారుడన్నాడు. చిన్నవాడు ఆ నీరు 3 గుక్కలు తాగి ఒక్క చేత్తోనే కత్తిని పట్టుకొని తేలికగా ఎత్తగలిగాడు. తరువాత రాజకుమారులు ఆ గుడి ఆవరణలోనే వంట చేసుకున్నారు. వంటకు కావలసిన సమస్త పదార్థాలు గుడిలో ఒక పక్క ఉన్నాయి. రాజకుమారులతో పాటు చిన్నవాడు కూడా భోజనం చేశాడు. సూర్యాస్తమయం కాబోయేదాకా వారందరూ గుడిలోనే విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరారు. గుడి దాటి బయటికి రాగానే రాజకుమారులు యథాప్రకారం గుర్రాలుగా మారారు. పేదవాడి చిన్న కొడుకు కత్తితో సహా ఒక గుర్రం పైన ఎక్కాడు. వాడు గుర్రాలతో తిరిగి వచ్చేటప్పుడు ముసలిది చిన్నవాడిని చూసి కళ్ళ నిప్పులు రాలుస్తూ వాణ్ణి బెదిరించింది. చిన్నవాడి ఇల్లు చేరగానే రాజు, గుర్రాలను సరిగా కాచావా అన్నాడు. కాస్తానన్న తర్వాత కాయకుండా ఉంటానా అన్నాడు చిన్నవాడు. అవి ఏం తిన్నాయి, ఏం తాగాయి అని రాజు మళ్ళీ అడిగాడు. మనుషులు తినే తిండే తిన్నాయి, మంత్రజలం తాగాయి అని జవాబిచ్చాడు చిన్నవాడు. ఈ మాట చెప్పగలవాడు ఒక్కడు కూడా లేకపోయే కదరా. అన్న ప్రకారం నీకు నా కూతుర్నిచ్చి అల్లుడుగా చేసుకుంటాను అన్నాడు రాజు. ఆ రాత్రి అందరూ పడుకున్నాక చిన్నవాడు కత్తి తీసుకొని గుర్రపుశాలలోకి వెళ్ళాడు. కాని గుర్రాల మెడలు నరకాలంటే వాడికి చేతులు రాలేదు. చివరకు సాహసించి ఒక గుర్రం మెడ తెగనరికాడు. వెంటనే దాని స్థానంలో ఒక రాజకుమారుడు నిలబడ్డాడు. ఆ తర్వాత వాడు ధైర్యంగా అన్ని గుర్రాల మెడలు నరికేశాడు. 7 రాజకుమారులు మంత్ర విముక్తి పొందారు. తన కొడుకులు తిరిగి పుట్టినట్టుగా రాజు సంతోషించాడు. రాజకుమార్తె ఎంతో కాలానికి తన అన్నలను కళ్ళారా చూసి ఆనంద బాష్పాలు రాల్చింది. ఆమెకు చిన్నవాడికి పెళ్లి నిశ్చయించారు. చిన్నవాడు తన తల్లిదండ్రులను అన్నను పిలిపించి వారిని కూడా రాజభవనంలో ఉంచాడు. పెళ్లి వైభవంగా జరిగింది. అందరూ సుఖంగా ఉన్నారు.